సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి సమాధానం వచ్చింది. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయి దాదాపు దశాబ్ద కాలం దాటేసింది. ఈ క్రమంలో 2 రాష్ట్రాలకు ఏం దక్కింది అనే ప్రశ్నకు రైల్వేల నుంచి వివరణ వచ్చింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తుందని వెల్లడించింది. ఇదే క్రమంలో తెలంగాణలోని కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు బదిలించింది. దీనికి తోడు ఏపీ రాజధాని అమరావతిని ఇతర ప్రాంతాలతో కలిపేందుకు రైల్వే స్టేషన్లో నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు స్టార్ట్ అయినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. రైల్వే బోర్డు జాయింట్ డైరెక్టర్ సునీల్ ప్రభాత్ వివరాలను అందిస్తూ చట్టంలోని మౌలిక సదుపాయాలకు సంబంధించిన షెడ్యూల్లోని 13లోని 8, 10, 11 అంశాలను మంత్రిత్వ శాఖకు సంబంధించినవని, ఈ ప్రాజెక్టు అమలు ప్రస్తుతం వివిధ దశల్లో ఉందని స్పష్టం చేశారు. షెడ్యూల్లోని 8వ అంశం కింద కొత్తగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రధాని మోడీ జనవరి 8న శంకుస్థాపన చేశారు. భవనాల నిర్మాణానికి కూడా టెండర్లు పిలిచారు. షెడ్యూల్లోని 10వ అంశం కింద వివిధ రకాల ఆధునిక రైల్వే స్టాకులను తయారు చేసి నిర్వహించగల సామర్థ్యం గల రైలు తయారీ యూనిట్ను తెలంగాణలోని కాజీపేటలో అభివృద్ధి చేయాలని భారతీయ రైల్వే ప్లాన్ చేసింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు అనుమతి మంజూరై రైలు వికాస్ నిగమన్ లిమిటెడ్కు అప్పగింపింది. ఇక షెడ్యూల్లోని 11వ అంశం కింద ఏపీ కొత్త రాజధాని అమరావతికి ప్రత్యక్ష రైలు కనెక్టివిటీని అందించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఎర్రుపాలెం నంబూరు వయా అమరావతి అనే 56.53 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ మంజూరు చేయబడింది.